की आशा करते हैं। नमस्कार, welcome to Indira Gandhi International Airport, Delhi. Have a very pleasant stay and thank you for choosing Indigo. We truly appreciate your business. విజయవాడ నుండి ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ రీచ్ అయ్యామన్నమాట. ఈ అతిపెద్ద ఎయిర్పోర్టు 5,106 ఎకరాల్లో విస్తరించింది. ఇది నిజం. వికీపీడియాలో నుంచి చూసినటువంటి నిజాలు ఇవన్నీ ఇప్పుడు చెప్పబోయే కూడా. న్యూఢిల్లీ సిటీకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ అయితే 9.60 కిలోమీటర్లు ఉంటుందని చెప్పాలి. ఒక అద్భుతమైన లొకేషన్లో ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ని ఒక పూర్తి స్థాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా చెప్పుకోవచ్చు. ప్రైవేట్ జెట్లు అయితే ఇక్కడ ఎలా ఉండదు. ఈ ఎయిర్పోర్ట్ యొక్క ఆపరేటర్ అయితే జిఎంఆర్ మెయిన్ 74% ఉంది. అలానే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళదైతే 24% ఉంది. పాలం న్యూఢిల్లీలో అయితే ఈ ఎయిర్పోర్ట్ అయితే విస్తరించిందనమాట. 1962-63లో ఈ ఎయిర్పోర్ట్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్లో ప్రధానంగా 4 ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ఎయిర్ ఇండియా, తర్వాత అలయన్స్ ఎయిర్, 3 ఫెడెక్స్, 4ది వచ్చేటప్పటికి క్విక్ జెట్ ఎయిర్వేస్ అనమాట. అయితే ఇక్కడ ఆపరేట్ చేసే విమానాలు ఏమిటంటే ఇండిగో ఒకటి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఒకటి, స్పైస్ జెట్ ఒకటి, జూమ్ ఎయిర్ ఒకటి, ఇలా 4 రకాల విమానాలను అయితే ఇక్కడ నడుపుతారు అనమాట. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంతమంది ప్రయాణం చేశారంటే 7,92,59,890 మంది టోటల్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారనమాట. అంటే దానికన్నా క్రితం సంవత్సరానికన్నా 7.6% ఎక్కువగా ప్రయాణించారు. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ వచ్చేసి ఇందులో 2,15,00,000 మంది అయితే మరి ఇంకొక 61,000 మంది ప్రయాణించడం జరిగిందనమాట. టోటల్గా తిరిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ల సంఖ్య వచ్చేసి 4,82,622 ఫ్లైట్లు అయితే తిరిగాయి అన్నమాట ఎయిర్పోర్ట్ నుంచి. అలానే 11,05,019 టన్నుల లగేజ్ని అయితే అది కొన్ని కార్గో విమానాల్లో తరలించడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ 2009 నుంచి అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్గా మారిందనే చెప్పాలి. ఇండియాలో ఉన్నటువంటి మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్లో ఇదొకటని చెప్పాలి. ప్యాసింజర్స్తో మాత్రమే కాకుండా కార్గో టన్నేజ్ని తీసుకెళ్ళడంలో కూడా ఇది ఫస్ట్ ప్లేస్లోనే ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగానే చూసుకుంటే ఇది 9వ స్థానంలో ఉంది. 9వ అత్యంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. సీటింగ్ కెపాసిటీ ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనూ 2వ ఎయిర్పోర్ట్గా ర్యాంకింగ్ ఇచ్చారనమాట. బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు ఒక ర్యాంకింగ్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంక్ అనమాట ఇది. ఆసియాలో ఇది 3వ ప్లేస్లో ఉందని చెప్పాలి. సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్గా దగ్గర ఈ సంవత్సరానికి కన్నా 36 లక్షల సీట్లను అయితే కేటాయించారు ప్యాసింజర్స్కి. 2006లో ఈ ఎయిర్పోర్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అయితే ట్రాన్స్ఫర్ అయిందనమాట. ఇది 2008లో జరిగింది. దీనికి పూర్తి స్థాయి కన్సార్టియంగా జిఎంఆర్ గ్రూప్స్ అయితే వ్యవహరిస్తుంది అనమాట. అది ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని మనకు తెలియంది కాదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రధాన రన్వే యొక్క దూరం వచ్చేసి 4,430 మీటర్లు అనమాట. పూర్తి స్థాయి విదేశీ ఫ్లైట్ ఎగరడానికి కావాల్సినటువంటి రన్వే ఇది. సౌత్ ఏషియాకి ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక ప్రధానమైనటువంటి కూడలి అని చెప్పక తప్పదు. ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి 3వ టెర్మినల్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే సంవత్సరానికి 3.4 మిలియన్ల ప్యాసింజర్స్ని అయితే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే 34 లక్షల మందిని ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది అనమాట. ఈ టెర్మినల్ 3 ఇది ప్రపంచంలోనే 8వ ప్లేస్లో ఉన్నటువంటి టెర్మినల్ ఒకటనమాట. ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉన్నా అక్కడ టెర్మినల్స్ అయితే పెద్దగా ఉండవు. దాని అసాధారణమైన సౌకర్యం అయితే ఈ ఎయిర్పోర్ట్కి వచ్చిందని చెప్పాలి. ట్యాక్సీ వేస్ అయితే దగ్గర 2021లో పెట్టినట్టయితే తెలుస్తుంది అనమాట. అంటే విమానం మెయిన్ రన్వే మీదకి రావడానికి ట్యాక్సీ వేలు ఉంటాయి. 2021లో ప్రవేశపెట్టారు. దగ్గర 7 ట్యాక్సీ వేలు అయితే పెట్టినట్టు చెప్తున్నారు అనమాట. సాధారణంగా ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మాత్రమే కాకుండా, అంటే దేశీయంగా తిరిగే విమానాలు మాత్రమే కాకుండా విదేశీ విమానాలు కూడా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తాయి అనమాట. ఈ ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని ప్రమాదాలు అయితే జరిగినాయి. దగ్గర 21 ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తుంది. 1978లో ఫస్ట్ ప్రమాదం అయితే జరిగినట్టయితే మనకి వికీపీడియాలో చూపిస్తుంది అనమాట.
రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ప్రమాదం ఏందంటే, టెర్మినల్ 1 యొక్క పైకప్పు అయితే పడిపోయిందనమాట. అది ఎందువల్లంటే హెవీ రెయిన్స్ రావడం వల్ల ఆ పైకప్పు ఊడి పడిపోయింది. దీనివల్ల అయితే ఒక వ్యక్తి మృతి చెందాడు. 2016లో ఈ విమానాశ్రయానికి 12 నాటికల్ కిలోమీటర్ల దూరంలో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలైతే 2 ఢీకొనే అవకాశం తప్పిందని చెప్పాలనమాట. ఇది ఒక పెద్ద డిజాస్టర్‌గా మారేది. ఒక ఫ్లైట్‌లో వచ్చేసి 154 మందున్నారు. మరో ఫ్లైట్‌లో 162 మందున్నారు. ఒకటేమన్నా ఫ్రాన్స్ నుంచి వస్తుంది. ఇంకొకటేమన్నా వియన్నా నుంచి వస్తుందనమాట. ఈ 2 కూడా అత్యంత సమీపంలోకి వచ్చి ఢీకొనే ప్రమాదం ఉండింది. కానీ అక్కడ సిబ్బంది అయితే వాళ్ళని హెచ్చరించడంతోటి వేరు వేరు రూట్లలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విధంగా కొంచెం చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకా డిసెంబర్ 2009లో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అయితే ఒకటి మన్మోహన్ సింగ్ గారు ప్రయాణిస్తున్నటువంటి ఈ విమానం అయితే ఎయిర్‌పోర్ట్‌లోనే ఒక ఫుడ్ డెలివరీ చేసేటువంటి ట్రాలీని అయితే ఢీకొట్టడం జరిగిందనమాట. కరెక్ట్‌గా టేక్ ఆఫ్ తీసుకుంటున్న టైంలో ఇది జరిగింది. దాంతోటి విమానాన్ని ఆపేసి దగ్గర దగ్గర 3 గంటల పాటు మరమ్మతులు చేసిన తర్వాత ఈ విమానం అయితే మళ్ళీ కదలటం స్టార్ట్ అయింది. లాస్ట్ సంఘటన ఏందంటే 1999 డిసెంబర్ 24న కొంతమంది పాకిస్తానీ టెర్రరిస్టుల చేత ఎయిర్ ఇండియా విమానం అయితే ఒకటి హైజాక్ చేయబడింది అని మనకు తెలిసిందే. అది ఢిల్లీ విమానమే. జైష్ ఏ మహమ్మద్ అన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఈ ఫ్లైట్ని అయితే హైజాక్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్లారనమాట. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, దాని తర్వాత యూఏఈ, ఇట్లా వేరే వేరే దేశాలు తిప్పారనమాట. వాళ్ళ యొక్క డిమాండ్లు తీరే విధంగా వాళ్ళు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే చాకచక్యంగా ఈ హైజాక్ నుండి విడిపించారు. అయితే ఒక్క ప్యాసింజర్ అయితే చనిపోవడం జరిగిందనమాట. మిగతా ప్యాసింజర్స్ అంతా కూడా ప్రాణాలతోనే ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదొక పెద్ద విషాద సంఘటన అనే చెప్పాలి. సో అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ ఎయిర్‌పోర్ట్‌కి అద్భుతమైన రీచ్ ఉందనే చెప్పాలి. 7 కోట్ల మందిని సంవత్సరానికి తమ తమ గమ్యస్థానాలకు చేర్చమంటే మామూలు విషయం కాదు. సో ఇటువంటి అద్భుతమైన ఎయిర్‌పోర్ట్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అని చెప్పడంలో సందేహం లేదు.